కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప రైట్. బేసికలీ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే ఒక నలుగురు యాక్టర్లని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తాం అనమాట. ఏదైనా థమ్స్అప్ కానీ, స్ప్రైట్ కానీ, లేకపోతే వాటెవర్ ఏదైనా కానీ ప్రమోట్ చేయాలంటే, పబ్లిసిటీ అవ్వాలంటే ఒక సినిమా యాక్టర్లను పెట్టి చేస్తాం, అవునా కాదా? బేసికల్లీ అలాగైతేనే జనానికి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పెట్టి థమ్స్అప్, మహేష్ బాబుని పెట్టి స్ప్రైట్ అలాంటివి చేస్తే ప్రమోట్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు కూడా అలాగా ప్రమోషన్ లెక్కనే అనిపించింది అనమాట. సినిమాలో ఎవడి హీరో, ఎవడి యాక్టర్, ఎవడేంటో అర్థమవుతలేదు. వీళ్ళు ఏదో తీద్దాం అనుకున్నారు. నాకు తెలిసి ఓపెన్ టు హార్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటారు, ఏ కాల్లో చేతిలో పట్టుకుని రాజమౌళి గారిని సపోర్ట్ చేయండి చాలు, సినిమాకి డైరెక్షన్ చేయనా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయండి చాలు అని అడుక్కున్నా బాగుంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చినట్టు తీసేంగి డబ్బులు అంతా సడదంగి డబ్బులు అవ్వలేదండి, నాకు అర్థమైపోయింది. కానీ ఏదో కృష్ణార్లో 150 రూపాయలు గ్రీన్ మ్యాట్లు 2 కొనుక్కెళ్ళిపోయి ఒక 50 మంది ఆర్టిస్టులు దిగి వాళ్ళని రీప్లేస్మెంట్ చేసి ఆ క్లోజ్లు ఏంటో, ఆ వైడ్ ఏంటో, నీ అమ్మ ఒక్క షాట్ నాకు నచ్చింది అయ్యా. అది కూడా మోహన్ బాబు గారిది. ఆయన టేక్ వరకు నాకు నచ్చింది ఒకటే షాట్, అది కూడాను. సినిమాలో ప్రభాసన ఎట్లా ఉన్నాడు? ప్రభాసన ఎంట్రీ ఇచ్చింది లాస్ట్ లో. ఈ ఒక యాడ్కి ప్రమోటర్ ప్రభాస్ గారు, బలి ప్రభాస్ మన తెలుగు వాళ్ళకి. ఇంకా మళ్ళీ అదేదో సీరియల్ వస్తుంది కదండి, కొండలో గట్టి ఉండి ఏదో సీరియల్, శివుడు సీరియల్ వస్తుంది కదా, అలా ఉంది. దాంట్లో మళ్ళీ కాజల్ దొబ్బారు, ఆవిడ హీరోయిన్. పార్వతి అదంతా కూడా అదే అక్షయ్ కుమార్ గురించి చెప్పాలండి. ఇంకా నాకు డౌట్ అనమాట ఏంటంటే, అదంతా కూడా ఇదేదో ఏఐలో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ప్రామిస్ చెప్పండి, మీకు దండం పెడతాను. ట్రైలర్ కొంచెం బజ్ క్రియేట్ అవ్వాలని ఏఐలో క్రియేట్ చేసి అక్షయ్ కుమార్ గారు ఎలా చేస్తారండి మీ సినిమా? నాకు అర్థమైతలేదు. నాకు తెలియదు ముచ్చట ఏంటంటే, ఫేస్ వాడుకోమని చెప్పినట్టు, ఫేస్ వాడుకోండి, ఏఐలో ఏదైనా చేసుకోండి అని అంటారు. తప్పక మీకు దండం పెడతాను, తప్పక చేశారు అనమాట. అందరూ ఒక్కొక్క రోజే చేశారు, నాకు తెలిసి అందరూ ఒక్కొక్క రోజే చేశారండి. ఒక్కొక్క రోజు చేశారు. ఆ ఒక్కొక్క రోజు చేసింది ఒక్కొక్కరిది ఒక్కొక్క షార్ట్ వేసాడు అనమాట టీజర్ లోను. సో ఓవరాల్ గా ఒక్క మాటలు చెప్పాలంటే ఎలా అనిపించింది మీకు టీజర్? టీజర్ అనగానే అడ్వర్టైజ్మెంట్ అంటాం బెటర్ అనిపిస్తుంది నాకు. సినిమాలో ఏమి ఉండదండి బూస్టింగ్, ఎందుకంటే గ్రీన్ మ్యాట్ షో అదంతా తెలిసిపోతుంది అనమాట. అది తోలుబొమ్మలాట అన్నట్టు. ఏమన్నా కాస్తో కోస్తో బాగుంటే ప్రభాస్ వల్ల బాగుంటుందేమో, అది కూడా బాగోదు. ఎందుకో తెలుసా? అదే ఆడియో లాంచ్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాడు అనమాట, 3 నిమిషాలే ఉంటాడు ప్రభాస్ అని. ఈ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారనమాట. ఇంటర్వెల్ తర్వాత వచ్చాడా, ఇంటర్వెల్ ముందు వచ్చాడా ప్రభాస్, అప్పుడే వెళ్దాం, ఇంకెప్పుడే వెళ్ళొద్దు అనుకుంటారు అనమాట. లేకపోతే మీకు దండం పెడతాను, ఆ ప్రభాస్ వచ్చిన 5 నిమిషాలు వీడియో తీసి తెగండి, ఏ యూట్యూబ్లోనో దేంట్లోనో మేము చూస్తాం అంటున్నారు. అంటే సినిమాలో ఏముండదు, మొత్తం లోపల ఏముండదు అన్నట్టు అనమాట. అంటే ఎవరిని విమర్శించాలి అని కాదు, ఆ కంటెంట్ అంతేనండి. ఎందుకంటే గొప్ప వాళ్ళు కొడుకునే గొప్ప వాళ్ళు పుడతారు అన్నట్టు, గొప్ప వాళ్ళు తీస్తే గొప్పగా ఉన్నది అనుకోవచ్చు. గొప్పగా లేదు, అందరినీ వేరేలేండి. ఇంక నేను చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పండి, సినిమాలో ఏమి లేనప్పుడు ఏం చెప్పినా వేస్టే. వన్ థింగ్ మాట, సినిమాలో సాంగ్ మాత్రం ది బెస్ట్ ఉంది. అదొక్కటి కొంచెం ప్రాణం పెట్టారేమో అనుకోవచ్చు. ఏమంటే వాళ్ళ రీల్ చూసినా, వాళ్ళ ట్రైలర్ చూసినా, వాళ్ళ సినిమా చూసినా వేరే వాటికి ట్రోల్ చేయడం తప్పించి రీల్ చేయడానికి రాదు. అంటే వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం తప్పించి రీల్ చేయడం రాదు. అట్లాంటి కన్నప్ప సాంగ్ అవుట్ ఆఫ్ ది 1000 అబోవ్ మెంబర్స్ రీల్ చేశారనమాట. సాంగ్లో మ్యాజిక్ ఉందండి. అది కూడా ఎవరో కొరియోగ్రాఫర్, ఆయన ఎవరో ఎక్కడో ఉంటాడండి, ఆయన పేరేంటి తెలియదు, ఆయనే అంటే ఒక్క సాంగ్ తో కొంచెం పాజిటివ్ ఉందంటారా మూవీ మీద? సాంగ్ తోటి ఏదో బజ్ ఉండొచ్చు కానండి. మహేష్ బాబు, ప్రభాస్ ఎంతమంది ఉన్నాయి కానీ సినిమా లోపల ఏమో అనమాట. నాకు తెలిసి ఎవడన్నా 10-25 ఇస్తానంటే ఓటీటీకి అమ్మేసుకోండి, అయ్యేనా వస్తాయి మీకు. థియేటర్లో అయితే డబ్బులు రావు నాకు తెలిసి. అంటే అది వేరే విషయం, మీకు తెలుసు అది. ప్రభాస్ ఉన్న 3 నిమిషాలు వీడియో దిగుతారు యూట్యూబ్ లో, ఇంక సినిమాకి ఎవడాడు. అది కూడా తీసిన రోజు నార్మల్గా చెప్పేసాను, ఈ స్టైల్లో నువ్వు చెప్పు బ్రో. నార్మల్గా చెప్పేసేదా? మేమందరం ఆకలితో ఉన్నాం, నువ్వు కనిపించట్లేదు, రావట్లేదా?
మధ్యలో ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత కనబడుతున్నా మళ్ళా బిగ్ బాస్ వచ్చినప్పుడు కదా లైవ్ లో ఉంటాడు. కనబడతాను కళ్ళ ఎందుకే మన ఆఫర్స్ వచ్చాయా మూవీ? ఏంటి బిగ్ బాస్ కే కనీసం యాంకర్ గా కూడా రాలేదు అదే మొన్న జాకీ అందరికి స్ప్రెడ్ చేయకు నువ్వు అలాగ అర్థమైందా? నాకు ఉన్నది ఒకటే టైర్, మొన్న కొనుక్కున్నాను 2 టైర్లు తెలిసిపోతుంది. రెడీయా? రెడీ అమ్మా, ఓటీపీ నీకోసం వచ్చాను రా ఇవాళ. రెడీ రాకూడదు రెడీ